స్వేచ్ఛ స్వాతంత్రాలతో గౌరవంతో జీవించడం ప్రతి మానవునికి దక్కాల్సిన జన్మ హక్కు. దానికోసం నిరంతరం చేసే పోరాటం మహాసంఘర్షణే అవుతుంది. సంతోషం, పిల్లలకి అడ్మిషన్ దొరికింది. ఇప్పుడు నేను కూడా ఒక ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది. అవును, ఇంతకీ స్కూల్ ఎలా ఉంది? బాగుంది, పెద్దది. భీమా అయితే స్కూల్ చూసిన వెంటనే ఆనందంతో గతులు వేస్తుంటాడు కదా. దాని గురించి నువ్వు విడిగా అడగాల. స్కూలుకు వెళ్ళేటప్పుడు తన కాళ్ళు భూమి మీద లేవు అసలు. నిజమే, తను చాలా సంతోషంగా వెళ్ళాడు. అరే ఏమైంది? మీరు ఇంత త్వరగా ఎందుకు వచ్చేశారు? స్కూల్లో త్వరగా వదిలేశారా? నాకు ఆ స్కూల్లో చదువుకోవాలని లేదు. ఎందుకు? మమ్మల్ని బయట కూర్చొని చదువుకోమని చెప్తున్నారు నాన్న. ఎప్పుడైతే మేము మాకేం వినిపించడం లేదని చెప్పామో అప్పుడు గురువుగారు ఏమన్నారు తెలుసా? నువ్వు బాగా చదువుకొని లాయర్ అవుతావా అన్నారు. నాన్న, మేము అసలు ఏ తప్పు చేయలేదు. ఊరుకో బాబు, ఊరుకో, ఏడవకు. బాలా ఎక్కడా? తెలీదు నానా. భీమ్ చెప్తుంది నిజమే. మేము ఆ స్కూల్ మానేస్తాం. మీరు స్కూలు మానేయకూడదు, అర్థమైందా? చూడు బాబు, ఒకవేళ మీరు స్కూలు మానేస్తే అందరూ ఏమంటారో తెలుసా? చదువు మీద భయంతో మీరు స్కూలు మానేశారంటారు. మరి ఏం చెయ్యాలి? ఎలా చదవాలి? పోరాడి చదువు బాబు. లేకపోతే మొద్దు అని అంటారు. అందుకే నేను మీ అందరికీ చెప్తున్నాను, పారిపోకూడదు. రేపటి నుండి మనం దేనికోసం పోరాడాలంటే మీరందరూ తరగతి బయట నుండి కాదు, నిజానికి తరగతి లోపల కూర్చొని చదువుకోవాలని. మరొక విషయం, మనసులో ఒక విషయం గుర్తుపెట్టుకో. జ్ఞానాన్ని పొందడం కోసం అది ఎటువంటి పోరాటమైనా సరే, ఎంత కఠినమైందైనా, ఆ పోరాటాన్ని నువ్వు పోరాడాల్సిందే. చివరికి గెలుపును కూడా దక్కించుకోవాలి. ఇదే నీకు అన్నిటికంటే పెద్ద పరీక్ష. ఇక రేపటి నుండి నువ్వు అదే చేయాల్సి ఉంటుంది. రేపటి నుంచి మేము తరగతి లోపలే కూర్చొని చదువుకోవాలి. శభాష్ బాబు. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? నాన్న, నన్ను కూడా లోపల ఎవ్వరు కూర్చొనివ్వలేదు. అన్నయ్య, రేపటి నుంచి మనం తరగతి లోపలే కూర్చొని చదువుకోవాలి. నాన్నగారు ఏం చెప్పారంటే ఇదే మనది మొట్టమొదటి పరీక్ష. ఇక ఇందులో మనం విజయం సాధించాలి. రెండు 214, 215, 216, 217, 218. అరే, నువ్వు లెక్క పెట్టడం ఆపుతావా? ఎంత లెక్క పెట్టినా తరగవు చుక్కలు. నువ్వేం ఆలోచిస్తున్నావు భీమ్? అవును భీమ్, ఏం ఆలోచిస్తున్నావు? అదే, రేపు మనం తరగతి లోపల కూర్చొని చదువుకోవాలి కదా. నేను అదే అనుకున్నాను, తను ఏదో ఆలోచిస్తున్నాడు అని. ఏమైనా ఉపాయం తట్టిందా భీమ్? అదే ఆలోచిస్తున్నాను. ఆలోచించు. ఏదైనా ఉపాయం తడితే నాకు కూడా చెప్పు. అప్పుడు దాకా నేను చుక్కలు లెక్క పెడతాను. 219, 220, 221,
222. మీరు ఇది విన్నారా? ఇక్కడికి కొత్తగా వచ్చారు కదా, తమ పిల్లల్ని చదువుకోవడానికి స్కూల్కి పంపిస్తున్నారంట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఇప్పుడు వీళ్ళు శాస్త్రాలు కూడా నేర్చుకుంటారా? చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఏదో ఒక రోజు మనకు కూడా పాఠాలు చదువుతారేమో. ఏం రోజులివి? నిన్నటి వరకు ఎవరైతే మనకి సేవలు చేసేవారో మన ముందు తలెత్తేవారు కూడా కాదు, ఇప్పుడు వాళ్ళు మన నెత్తి మీద కూర్చుంటారా? అదే కదా, నిన్నటిదాకా చేతులు కట్టుకుని నిలబడ్డ వాళ్ళు ఇవాళ చేతులు ఎత్తడం మొదలుపెట్టారు. ఒకవేళ ఇది ఇలాగే జరిగిందంటే మీరు చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు వాళ్ళు మన మీద అధికారాన్ని చెలాయిస్తారు. అనర్థం. ఇదైతే ఘోర అనర్థం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత దుస్థితి పట్టిందా? చూడబోతే మనల్ని కూడా వాళ్ళు మైలుపరిచేలా ఉన్నారు. చాలా ఎక్కువైపోయింది. వీళ్ళని ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. ఏ ఆగు, ఏంటి హడావిడిగా వెళ్తున్నావు? ఇట్రా. నాకు విషయం చెప్పు, మీ వాళ్ళలో ఎంతమంది చదువుకున్నారు? చాలా తక్కువ, అంటే వేళ్లలో లెక్క పెట్టొచ్చు. నీ కొడుకు చదువుకుంటున్నాడా? లేదు, నా కొడుకు చదువుకోవడం లేదు. అయితే నీ స్నేహితుడికి నువ్వే నచ్చజెప్పు, తన పిల్లల్ని చదివించొద్దు అని. బాగా చదువుకొని వాళ్ళు పండితులు అవుతారా ఏంటి? ఇలా చూడు, నీ స్నేహితుడు చాలా ఎగురుతున్నాడు, నచ్చజెప్పు తనకి. లేకపోతే నీకు తెలుసు కదా, మా గనక మతి చెడిందంటే గనక వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళే అవకాశమే ఉండదు. అర్థమైందా? దయచేసి మీరు అలా చేయకండి. నేను తనకి చెప్తాను, ఏదో చిన్నపిల్లలు ఆశపడ్డారని. అయితే మరి చెప్పచ్చు కదా, అతనికి గట్టిగా చెప్పు, ఇక్కడ ఇవన్నీ కుదరవు అని. ఇక్కడ పుట్టినప్పుడు ఏ కులంలో పుట్టాడో చచ్చేంత వరకు ఆ కులం వాడే అవుతాడు. అందరిలాగా మీరు కూడా గొప్పవాళ్ళు కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు కదా, వాటిని ఆపేసేయండి. అలాగే అతనికి చెప్పు, వాళ్ళకి చదువు చెప్పించాలన్న ఆలోచన మానుకోమని. అర్థమైందా? వెళ్ళు. వచ్చారు పెద్ద చదువుకోవడం కోసం. అసలు ఏమనుకుంటున్నారో వీళ్ళు? రామ్ గారు, వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. నీకు తెలుసా, నేను అటువైపు నుండి వస్తున్నప్పుడు నన్ను ఆపేశారు. నువ్వు నీ పిల్లల్ని స్కూల్కి పంపించకూడదని నీకు నచ్చజెప్పమని వాళ్ళు నాకు చెప్పారు. కానీ వీళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు? నా పిల్లలు చదువుకుంటే వీళ్ళకేంటి నష్టం? ఇప్పుడు వీళ్ళు వద్దని అన్నారని నేను నా పిల్లలు చదువు మానేయాలా? అస్సలొద్దు. నువ్వు అలా చెయ్యాలని నేను ఎప్పుడూ చెప్పను. చూడండి రామ్ గారు, ఇవాళ ఇటువైపు నుండి వెళ్ళొద్దు, వేరే దారిలో వెళ్ళండి. పూర్ణచంద్, జ్ఞానానికి ఒకటే దారి ఉంటుంది. ఇక అది వీళ్ళు కూడా తెలుసుకోవాలి. స్కూల్కి వెళ్ళే దారి ఇదే కాబట్టి మేము ఆ దారిలోనే వెళ్తాం. పదండి పదండి వెళ్దాం. ఏంటి నువ్వు చేసిన పని? కనిపించడం లేదా? అరే, నీళ్లలో పురుగు పడింది, పారేయాల్సి వచ్చింది. నీ కొడుకు అడ్డంగా వస్తే నేనేం చేయాలి? నీ పిల్లలకి జాగ్రత్తగా వెళ్ళడం నేర్పు, లేకపోతే ఇలాగే తడుస్తూ ఉంటారు.
ఏ ఆగు, ఏం చేస్తున్నావు? చూసావా ఇతన్ని అంగవస్త్రాన్ని ముట్టుకున్నాడు? వీడికి ఎంత ధైర్యం? ఇతన్ని ఇలాగే వదిలేస్తే అందరూ ఇలాగే తయారవుతారు. నీకెంత ధైర్యం? అంగవస్త్రాన్ని ముట్టుకుంటావా? ఉండు, నీ సంగతి ఇప్పుడే తేలుస్తాను. ఎంత ధైర్యం ఉంటే ఏయ్, చేతగానే వాడిని అనుకుంటున్నావా? నిన్ను మౌనంగా ఉంటే ఏమైనా చేస్తారా? ఆంగ్లేయుల సర్కారు వద్ద పోలీసు ఉద్యోగం చేశాను. కంపెనీ ఆఫీసులో పెద్ద ఉద్యోగం చేశాను. మీరు గనక నా పిల్లల విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాసిస్తాను. అర్థమైందా మీకు? నాన్న, స్కూల్కి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. పదండి వెళ్దాం. పద బాబు. చూడండి, ఒక్కోసారి ఇలా పోరాటం కోసం గొంతు లేపాల్సి ఉంటుంది. లేకపోతే అన్యాయం చేసే వాళ్ళకి ఇలాగే అనిపిస్తుంటుంది, వాళ్ళు చేసే అన్యాయం కూడా సరైందని. భీమ్, వాళ్ళు మనం లోపలికి రానివ్వరు. ఉపాయం ఆలోచించావా? లేదంటే కిటికీ దగ్గరే నిలబడాల్సి వస్తుంది. నాకు కూడా ఏవి అర్థం కావడం లేదు. నేను నా తరగతిలోకి వెళ్తాను. లోపలికి వెళ్ళడానికి మీకు ఏ దారి కనిపించినా సరే మీరు నాకు వెంటనే చెప్పండి, సరేనా? పద. ఏయ్, ఎక్కడికి వస్తున్నావు? ఆగు. మిమ్మల్ని లోపలికి రాకూడదని చెప్పారు కదా, నిన్నే గురూజీ చెప్పారు. అయినా మళ్ళీ వెళ్తున్నారు. ఒక్కసారి చెప్తే మీకు అర్థం కాదా? ఇంకొక్కడు కూడా ముందుకేయకండి. వెళ్ళి ఆ మూల నిలబడు. అన్నయ్య, నువ్వు కూడా ఇలా పడుకో. నేను ఇక్కడ పడుకోవాలని నిర్ణయించుకున్నాను. అరే, ఏంటి నువ్వు చేస్తున్న పని? లే, మేము లోపలికి వెళ్ళాలి కదా. దారికి అడ్డంగా పడుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అక్కడ ఉన్న కర్ర తీసుకురా, కొడితే వాడలేస్తాడు. అయినా సరే నేను లేవనంటే లేవను. లే మేము లోపలికి వెళ్ళాలి. లే, తొందరగా లే, మేము లోపలికి వెళ్ళాలి కదా. లే. తప్పకోండి. ఏమైంది? ఇదేంటి ఇలా పడుకున్నావు? ఇది పడుకునే చోట? గురూజీ ఏం చెప్పారంటే మమ్మల్ని బయట నిలబడి చదువుకోమని చెప్పారు కదా. కానీ బయట నుంచి ఏమీ కనిపించడం లేదు, ఏమీ వినిపించడం లేదు. ఆ విషయం నేను చెప్తే నువ్వు చదువుకొని లాయర్ ఏమని అవుతావా అని గురూజీ అడిగారు.
అందుకే అయితే అందరు నాతో పాటు తరగతి బయట నిలబడి చదువుకోవాలి, లేదంటే నేను కూడా లోపలికి వెళ్ళి చదువుకుంటాను. అదెలా కుదురుతుంది? నువ్వెలా లోపలికి వస్తావు? పిల్లవాడు సరిగ్గానే చెప్తున్నాడుగా. అయితే పిల్లలందరూ బయటికి వచ్చి చదువుకుంటారు, లేదంటే ఈ పిల్లాడు కూడా లోపలికి వెళ్ళి చదువుకుంటాడు. హ్మ్. ఏంటి మీరు అంటున్నది? పైకిలే భీమ్. ఇవాల్టి నుండి నువ్వు కూడా అందరితో పాటు లోపలికెళ్ళి చదువుకుంటావు. అలాగే మరొక విషయం గుర్తుపెట్టుకో, ఇంకెప్పుడు ఇటువంటి పని చేయకుండా ఉండాలి, సరేనా? అలాగే గురూజీ. వెళ్ళండి పిల్లలు, అందరూ వెళ్ళి మీ తరగతుల్లో చదువుకోండి. వెళ్ళండి. శబాష్ భీమ్, నీ ఉపాయం పనిచేసింది. నువ్వే గెలిచావు. మనం ఇప్పుడు తరగతి గదిలో కూర్చొని చదువుకుందాం. ధన్యవాదాలు గురూజీ. వెళ్ళండి పిల్లలు, లోపలికి వెళ్ళి చదువుకోండి. పదన్నయ్య. ఏం చేయగలరు మీరు? నేను మీ వ్యాపారం మొత్తం చూసుకోగలను. డబ్బులు, బస్తాలు, అన్నిటి లెక్కలు సరిచూడగలను. అన్ని పనులు చూసుకుంటావా? ఒక్కడివే అన్ని పనులు చేయగలుగుతావా? తప్పకుండా చూసుకోగలను. మిలిటరీలో నేను ఆఫీసర్గా ఉద్యోగం చేశాను. అక్కడ ఉండే లెక్కల ముందు ఇవి ఏమాత్రం ఎక్కువ కాదు. నేను చూసుకోగలను. నేను నీలాంటి వాడి కోసమే వెతుకుతున్నాను. రేపటి నుండి పనిలోకి వచ్చేయి. ధన్యవాదాలు సార్. నీ పేరేం చెప్పావు? రామ్ గారు, నేను మిమ్మల్ని ఎక్కడికైతే పంపిస్తున్నానో అది ఇక్కడికి చాలా దూరంలో ఉంది. అక్కడ నిన్ను ఎవరు గుర్తుపట్టే వాళ్ళు ఉండరు. నువ్వు చేయాల్సింది ఒకటే, ఎవరైనా నీ పేరేంటి అని అడిగితే నువ్వు నీ పేరు మార్చి చెప్పాలి. దానివల్ల నీ జాతిని ఎవరూ గుర్తించకూడదు. నువ్వు అక్కడ ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు. నా జాతి గురించి జీవితంలో ఒక్క క్షణం కూడా నేను బాధపడలేదు. కానీ ఇప్పుడు బాధపడుతున్నాను. అర్హతను చూడటం లేదు. జాతిని పట్టుకుని కూర్చుంటున్నారు. ఏం చేయాలి? భీమ్కి ఏదైతే చెప్పానో అంబా వాడేకరని అదే పేరు జత చేసుకోవాలా? కానీ ఒకవేళ ఇంతకు ముందు పనిచేసిన పత్రాలను చూపించమని నన్ను అడిగితే అబద్ధ పేరుని ఎలా చెప్పగలను?